ఫ్యాక్షన్ గడ్డపై మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీ వైసీపీ నాయకులు ఒకరికొకరు బనగానపల్లిలో కొట్టుకున్నారు. కర్నూలు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బనగానపల్లిలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరికొకరు గొడవ పడడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బనగానపల్లి మార్కెట్ యార్డ్లో ప్రచారానికి వచ్చారు టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ. అదే టైంలో ప్రచారానికి వచ్చారు వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కోడలు మేధాశ్రీ. ఇరు వర్గాలు ఒకరికొకరు మార్కెట్ యార్డ్లో ఎదురు పడడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మార్కెట్ యార్డ్లో పరుగులు పెడుతూ కార్యకర్తలు కొట్టుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి అని కాటసాని తనయుడు ఓబుల్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. బనగానపల్లిలో టీడీపీ వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు అక్కడున్న కాయగూరల బుట్టలతోనూ అక్కడున్న కర్రలతోనూ కొట్టుకుంటున్నారు. పోలీసులు కూడా అక్కడ ఉన్న వారిని నిలువరించడం కష్టసాధ్యమైంది వాళ్ళందరికీ. అయితే కాటసాని తనయుడు అక్కడికి చేరుకున్నారు ఓబుల్ రెడ్డి. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు, వారిని అరెస్ట్ చేయాలి అంటూ రోడ్డుపైనే బైఠాయిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఒక్కసారిగా టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్రలు కాయగూరల బుట్టలు ఏది చేతికి దొరికితే దాంతో ఒకరికొకరు కొట్టుకున్నారు. పోలీసులు కూడా అక్కడ ఉన్న వారిని నిలువరించడం వారికి కూడా ఒక సమయంలో కష్టసాధ్యంగా మారింది. బనగానపల్లి మార్కెట్ యార్డ్ ఏరియాలో ప్రచారానికి వచ్చారు టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఇద్దరు ఒకేసారి అక్కడికి ప్రచారానికి వచ్చారు. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ ప్రచారానికి వచ్చారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కోడలి మేధాశ్రీ కూడా ప్రచారానికి వచ్చారు. ఇరు వర్గాలు ఒకరికొకరు ఎదురు పడటంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మార్కెట్ యార్డ్లో పరుగులు పెడుతూ ఇరు వర్గాల కార్యకర్తలు కొట్టుకున్నారు. మా ప్రతినిధి హుస్సేన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి. హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది? రోహిత్, కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ వైసీపీ టీడీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్ళు ఊకున్నారు. పక్కనే ఉన్నటువంటి కర్రలతో కొట్టుకున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా ఆ వీడియోలో చూస్తా ఉన్నాం. పక్కనటువంటి విజువల్స్. దీనికి ప్రధానంగా ఈ గొడవకి కారణము ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ ప్రచారము పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ పార్టీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన తరపు నుంచి ఆయన భార్య ఇందిరమ్మ రంగంలో ఉంది. అది ప్రచారంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాటసాని రామిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కోడలు మేధాశ్రీ కూడా అటువైపు నుంచి ప్రచారానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు కూడా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరికి ఒకరు, అంటే అటు టీడీపీ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ఈ ప్రచార వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించి డీజే మ్యూజిక్ పెద్ద ఎత్తున పాటలు ఒకరికి మించి ఒకరు సౌండ్ పెడుతూ ఉండడంతో మొత్తం ఒకరికి అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలోనే పోటాపోటీగా అటు టీడీపీ ఇటు వైసీపీకి చెందినటువంటి ఆ రెండు ప్రచార రథాలకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అక్కడ డ్రైవర్ వీరంతా కూడా ఆ సౌండ్స్ పెంచుకుంటూ ఉండే నేపథ్యంలోనే ఒకరిపై ఆగ్రహావేశాలకు గురి కావడం జరిగింది. ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని రాళ్ళు రువ్వుకొని తన్నుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మార్కెట్ లో వచ్చినట్టు ఒక్కసారిగా భయాందోళనకు గురైపోయారు. సినిమాలో తలపించే ఫైట్ ను తలపించేలాగా ఎలాగైతుందో అలాంటి వాతావరణం ఒక్కసారిగా ఆ ప్రాంతంలో క్రియేట్ కావడం జరిగింది. అయితే మార్కెట్ కు వచ్చినటువంటి ప్రజలంతా కూడా భయప్రాంతాలకు గురైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దాడిలో 7 మంది వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలకి తీవ్ర గాయాలే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ రంగంలో దిగారు. స్థానికంగా ఉన్నటువంటి ఆ సిఐ గంటా సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఎంత అదుపు చేసినా గొడవ అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపించలేదు. దీంతో గంటా సుబ్బారావు కూడా ఆ దాడిలో గాయాలైనట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అంతా యంత్రాంగం కూడా స్థానికంగా చేరుకొని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎంతకీ గొడవ అదుపులోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ దాడిలో అటు వైసీపీ టీడీపీ సంబంధించినటువంటి వాహనాలంతా కూడా అద్దాలు ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లోనే స్థానికంగా విషయం తెలుసుకున్నారు. అంటే మేధాశ్రీ ఎప్పుడైతే ప్రచారానికి వచ్చారో కాటసాని రామిరెడ్డికి సంబంధించినటువంటి కోడలు మేధాశ్రీ ప్రచారానికి వచ్చారని గొడవ జరుగుతుందని తెలుసుకొని కూతవేటు దూరంలోనే మార్కెట్ కి కూతవేటు దూరంలోనే కాటసాని రామిరెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఉంటుంది. ఆ వెంటనే అక్కడ చేరుకొని కాటసాని ఓబుల్ రెడ్డి కూడా ఆ దాడికి అనవసరంగా చేశారు. పోలీసులు ఏం చేస్తున్నారు? నిజానికి ఇరు వర్గాలు
ఒకే చోట ప్రచారానికి వెళ్తున్న సమయంలో కొంత పోలీసులు అక్కడ పహారా ఉంటుంది, ఇద్దరిని ఎదురెదురు పడకుండా కూడా ఒక్కొక్కసారి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మార్కెట్ యార్డ్ దగ్గర ఇద్దరు నాయకులు ఎందుకు ఎదురెదురు పడ్డారు? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘర్షణ గురించి? రోహిత్, ఒకటే ప్రచారాలకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ఎన్నికల నిబంధనలు ఒకరు ప్రాంతంలో వెళ్లే సమయంలో మరో ప్రాంతంలో వెళ్లే సమయంలో నిబంధనలు కూడా అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఒక ప్రాంతంలో ప్రచారం చేసుకుంటుంటే టీడీపీకి ఒకవైపు కేటాయిస్తే మరోవైపు వైసీపీ కేటాయిస్తుంది. కానీ ఈ రోజు ఏం జరిగిందనేటువంటిది మాత్రం ఇంకా స్పష్టంగా అధికార యంత్రాంగం ఎన్నికల అధికారులు స్పష్టం చేయాలి. ప్రచారాలకు అనుమతులు ఎవరికి ఇచ్చారు ఎవరికి లేదనేటువంటిది స్పష్టం చేయాల్సి ఉంది. కానీ ఒక్కసారిగా రెండు వర్గాలు అక్కడ కలవడంతో ముందుగానే ఫ్యాక్షన్ తో కూడుకున్నటువంటి నియోజకవర్గం, ముందు వచ్చే ఫ్యాక్షన్ గ్రూపులు నడుపుతున్నటువంటి ఆ నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు ఎన్నికల ముందు జరగడం వల్ల పెద్ద ఎత్తున కూడా మొత్తం శాంతి భద్రతలు తలెత్తేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసులకు సమాచారం, అంటే ప్రచారాలు జరిగేటువంటి సమయంలో కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి షాడో టీం ఉంటుంది. ఆ షాడో టీం వెనుక పోలీసులు ఒకరిద్దరు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ జరిగేటువంటి ప్రచార కార్యక్రమంలో సిఐతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ స్థానికంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి పోలీసులంతా కూడా రంగంలోకి వెళ్లే వరకే అక్కడ జరగాల్సినటువంటి ఘర్షణ జరిగింది, జరగాల్సినటువంటి గొడవ జరిగింది, గాయాల పాలైనటువంటి పరిస్థితి జరిగింది. మొత్తం మార్కెట్ కి వచ్చినటువంటి ప్రజలంతా కూడా చెల్లా చెదురు ఎక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ, తీవ్రమైనటువంటి ఉద్రిక్తత బనగానపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోతాడనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున ఉండడం, అది మరోవైపు బీసీ జనార్దన్ రెడ్డి గెలుస్తున్నాడనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున ఉండడం. అయితే ఇరు వర్గాలకు సంబంధించి అటు వైసీపీ టీడీపీ సంబంధించి గెలుపు మాదంటే మాదే అని చెప్పి ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నారని మరోవైపు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున, టీడీపీ కార్యకర్తలు కేవలం ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి, వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళకి పార్టీలు జరుగుతున్నటువంటి డబ్బు ఆశ చూపించుకుంటున్నారనేటువంటి ఒక ప్రాపగండ చూపిస్తూ మొత్తం లేనటువంటి అంటే రాని విజయాన్ని ముందుగానే ఇలా హైప్ చేసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారని మరోవైపు పెద్ద ఎత్తున వైసీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో మరి ఈ గొడవ జరగడం అనేటువంటిది మొత్తం బనగానపల్లి నియోజకవర్గంతో పాటు బనగానపల్లి పట్టణ కేంద్రంతో మాత్రం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మరి పాత రోజులు ఏమైనా తిరిగి ఇక్కడ బనగానపల్లి పునరావృతం అవుతున్నాయా? పాత రోజులు ఎలాగైతే ఫ్యాక్షన్ తో కూడుకున్నటువంటి ఘర్షణలు జరిగే ఫ్యాక్షన్ గ్రూపులకు ఆయుపట్టుగా ఉన్నటువంటి ఆజ్యంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో మరోసారి ఈ రోజు ఎన్నికల ముందు గొడవ జరగడం మాత్రం పెద్ద సెన్సేషన్ గా మారింది. హై టెన్షన్ వాతావరణం సృష్టిస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనగానపల్లి నియోజకవర్గం మీద ఫోకస్ ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయింది. గొడవలు ఏ దారికి ఏ పరిస్థితులకు దారి తీస్తాయనేటువంటిది పెద్ద ఎత్తున భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి కాటసాని రామిరెడ్డి గ్రూప్ సంబంధించినటువంటి నాయకత్వం ఉంది, మరోవైపు బీసీ జనార్దన్ రెడ్డి గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నీ కూడా అంటే గతంలో బిజ్జం పార్సారెడ్డికి సంబంధించినటువంటి గ్రూపు, ఒకవైపు చల్ల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి గ్రూపు, ఎర్రబోతులకు సంబంధించినటువంటి గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులన్నీ కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి గ్రూపులే. అయితే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠత మాత్రం ఆ నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతుంది. పట్టణ కేంద్రంలో జరిగినటువంటి గొడవ ఎలాంటి దాడులకు దారితీస్తుందో, మరింటి ఎలాంటి పరిణామాలు దారితీస్తాయనేటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పికెటింగ్ నిర్వహించాలనేటువంటి ఆలోచనకు వచ్చారు. మరి 144 సెక్షన్ నిర్వహించి అక్కడ స్థానికంగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడకుండా 144 సెక్షన్ విధిస్తారా, లేకపోతే పరిస్థితి కంట్రోల్లోకి వస్తుందా అనేటువంటిది కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే రోహిత్. రైట్, పోలీసులు ఎవరిపైన కేసులు పెట్టారా? ఈ ఘర్షణలో ఎవరికైనా గాయాలయ్యాయా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి రోహిత్? ఈ ఘర్షణలో 7 మంది వైసీపీ కార్యకర్తలకి స్పష్టంగా గాయాలైనట్టు తెలుస్తుంది. వాళ్ళకి కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి ఆ దృశ్యాలను మనం చూద్దాం. కర్నూలు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. బనగానపల్లిలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరికొకరు రాళ్లు రూకున్నారు. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ ప్రచారానికి వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మెడలో కండువా వేసుకొని అక్కడ ప్రచారానికి వచ్చారు. ఆ సమయంలో ఇరు వర్గాలు ఒకరికొకరు దాడి చేసుకుంటుంటే అక్కడ నుంచి ఆమె ముందుకు కదలటానికి కూడా కొంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఇరు వర్గాలు అక్కడ ఒకరికొకరు రాళ్ల దాడి చేసుకుంటున్న సమయంలో ఆమె అక్కడే ఉన్నారు. అక్కడ నుంచి ముందుకు మూవ్ అవుతూ ఉన్నారు. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ మెడలో కండువా వేసుకొని, పార్టీ కండువా వేసుకొని మనకి కనిపిస్తున్నారు. అక్కడ ఆ సమయంలో గొడవ జరుగుతున్న సమయంలో, అదే సమయంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కోడలు మేధాశ్రీ కూడా అక్కడికి వచ్చారు. అక్కడ వాగ్వాదం జరుగుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇరు వర్గాలు ఎదురెదురు పడడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆమె వెనుకే కర్రలు పట్టుకొని
ఆ కాయగూరల బుట్టలు విసురుకుంటూ ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. మార్కెట్ యార్డ్లో పరుగులు పెడుతూ ఒకరికొకరు తన్నుకుంటూ కర్రలు కాయగూరల బుట్టలతో చేతికి ఏది దొరికితే దానితో ఒకరికొకరు కొట్టుకున్నారు. పోలీసులు అక్కడే ఉన్నారు, మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. ఇందిరమ్మ, బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ అక్కడికి వచ్చి ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో, అదే సమయంలో వైసీపీ నాయకులు కూడా ప్రచారానికి వచ్చారు. కాటసాని రామరెడ్డి కోడలు అక్కడికి ప్రచారానికి రావడంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. కాయగూరల దుకాణంలో ఒక్కసారిగా ఘర్షణ చోటు చేసుకోవడంతో దుకాణదారులు కూడా భయంతో పరుగులు తీశారు. ఈ గొడవకు టీడీపీ నాయకులే కారణమని వైసీపీ చెప్తోంది. వైసీపీ నాయకులే కారణమని టీడీపీ నేతలు అంటున్నారు. కాటసాని కుమారుడు ఓబుల్ రెడ్డి అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నాయకులే తమపై దాడికి పాల్పడ్డారు, వారిని అరెస్ట్ చేయాలి అంటూ కాటసాని తనయుడు ఓబుల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. బనగానపల్లిలో మార్కెట్ యార్డ్లో వైసీపీ టీడీపీ ప్రచారం నిర్వహిస్తూ ఉన్న సమయంలో ఒకరికొకరు ఎదురు పడటంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ వారిని వారించడం కష్టమైంది. నిజానికి ఎన్నికల సమయంలో ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో ఎదురెదురు పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక అభ్యర్థి ఒక ఏరియాలోను, మరొక పార్టీ అభ్యర్థి మరొక ఏరియాలోను ప్రచారం నిర్వహించుకునేలాగా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు. పైగా కర్నూలు జిల్లా బనగానపల్లిలో పరిస్థితులు కొంచెం సున్నితంగా ఉంటాయి కాబట్టి అలాంటి చోట్ల మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి జాగ్రత్తలు పోలీసులు తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఇద్దరు ఎదురెదురు పడ్డారు మార్కెట్ యార్డ్లో. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రచారంలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఒకరికొకరు ఎదురు పడకుండా ఉండేలాగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. కానీ పోలీసులు అలాంటి చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో ఇరు వర్గాలు ఒకరికొకరు కొట్టుకున్నారు, రాళ్ళు రూకున్నారు. కాయగూరలను కూడా అక్కడ ఉన్న కాయగూరలను కూడా ఒకరిపైకి మరో వర్గంపైకి విసురుకున్నారు. కాయగూరల బుట్టలు విసురుకున్నారు. అక్కడ ఉన్న కర్రలు చేతికి ఏది దొరికితే దాంతో వాళ్ళంతా గొడవ పడ్డారు. ఒకసారి మా ప్రతినిధి హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, ఏంటి పరిస్థితి? బనగానపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? గొడవ సద్దుమణిగిందా? రోహిత్, బనగానపల్లెలో నీరు గప్పిన నిప్పు లాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందా, ఏ వర్గం వారు దాడి చేసుకుంటారు అనేటువంటి పరిస్థితి మాత్రం తాజాగా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గొడవ జరిగిన తర్వాత పోలీసులు రంగంలో దిగారు. అదుపు చేయాల్సినటువంటి పోలీసులు అంటే ప్రచారాలకు అనుమతులు ఇవ్వాల్సిన ఏ ప్రాంతంలో చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళాలి అనేటువంటి షెడ్యూల్ చూసుకోవాల్సినటువంటి పోలీసుల యొక్క నిర్లక్ష్యం వల్లే స్పష్టంగా ఈ రోజు గొడవ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వాతావరణం మాత్రం ఈ మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. మార్కెట్ లో అక్కడ ఉన్నటువంటి ఈ కూరగాయల ట్రైన్లతో ఒకరొకరు దాడులు చేసుకున్నటువంటి మొత్తం రణరంగంగా కనిపించేలాగా మార్కెట్ కనిపించింది. అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మరి ఉదయం పూట ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో పట్టణంలో ఉన్న వారంతా కూడా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేటువంటి సమయంలో ఇలాంటి దాడులు జరగడంతో ఒకసారిగా భయానకమైనటువంటి వాతావరణం బనగానపల్లి నియోజకవర్గ కేంద్రం బనగానపల్లిలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి భయం గుప్పెట్లో మాత్రం బనగానపల్లి పట్టణ ప్రజలు ఉన్నారని స్పష్టంగా చెప్పవచ్చు రోహిత్. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే జిల్లా ఎస్పీ రంగంలో దిగారు. అక్కడ ఏం జరుగుతుందనేటువంటి ఆరాధిస్తున్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేటువంటి మాత్రం మరి వేచి చూడాల్సింది రోహిత్. రైట్ హుస్సేన్, కర్నూలు జిల్లాలో హై టెన్షన్ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ వైసీపీ అభ్యర్థుల ప్రచారంలో ఒకరికొకరు ఎదురు పడడంతో బనగానపల్లి మార్కెట్ యార్డ్ సమీపంలో ఈ ఘర్షణ వాతావరణం తలెత్తింది. టీడీపీ అభ్యర్థి కాటసాని బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ ప్రచారానికి వచ్చారు. అదే సమయంలో కాటసాని రామరెడ్డి కోడలు కూడా ప్రచారానికి వచ్చారు. ఇద్దరు ఒకేసారి మార్కెట్ యార్డ్ దగ్గర ప్రచారానికి రావడంతో ఈ ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఒకరిపై ఒకరు రాళ్ళు రూకున్నారు, కాయగూరలను విసురుకున్నారు. అక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్న కాయగూరల బుట్టలను కర్రలను ఏది చేతికి దొరికితే దాంతో విసిరి పరుగు పెడుతూ ఒకరికొకరు కొట్టుకున్నారు. బనగానపల్లి మార్కెట్ ఏరియాలో
ఈ ఘర్షణ వాతావరణం తలెత్తింది. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ ప్రచారానికి వచ్చారు. అదే సమయంలో అక్కడికి ప్రచారానికి వచ్చారు వైసీపీ అభ్యర్థి కాటసాని రామరెడ్డి కోడలు మేధాశ్రీ. ఇరు వర్గాలు ఎదురెదురు పడడంతో ఒకసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మాట పెరిగింది. ఒకసారిగా ఘర్షణకు దిగారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ వారిని నిలువరించడం కష్టసాధ్యంగా మారింది. నిజానికి ఇలాంటి సమయంలో ప్రచారానికి రెండు పార్టీలు బయలుదేరిన సమయంలో ఒకే ఏరియాలో ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహించకుండా ఉండే విధంగా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదురెదురు పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలో బనగానపల్లి పోలీసులు విఫలమయ్యారు. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. అయితే ఈ గొడవకు టీడీపీ నాయకులే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులే మాపై దాడికి పాల్పడ్డారు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ ఏరియాలో ఒకరికొకరు పరుగులు పెడుతూ కొట్టుకున్నారు. కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కాటసాని తనయుడు ఓబుల్ రెడ్డి అక్కడకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. తమపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని కాటసాని తనయుడు ఓబుల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బనగానపల్లిలో టీడీపీ వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల దాడి జరుగుతున్నారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ ఇరు పార్టీల నాయకులను నిలువరించడం పోలీసులకు కూడా కష్టసాధ్యంగా మారింది. మన అక్కడ పోలీసులు వాళ్ళిద్దరినీ ఇరు పార్టీల నాయకులను నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసుల చేతిలో ఉన్న కర్రలను కూడా అక్కడ గొడవ పడుతున్న కార్యకర్తలు లాక్కుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాటసాని కుమారుడు అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. తమపై దాడికి పాల్పడ్డ టీడీపీ నాయకులను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ ప్రచారానికి వచ్చిన సమయంలో మార్కెట్ యార్డ్ దగ్గరికి ప్రచారానికి వచ్చారు. అదే సమయంలో వైసీపీ నాయకులు కూడా ప్రచారానికి వచ్చారు. వైసీపీ నాయకులు కాటసాని రామరెడ్డి కోడలు మేధాశ్రీ ప్రచారానికి వచ్చారు. ఇరు పార్టీల నాయకులు ఒకరికొకరు ఎదురు పడటంతో ఇరు పార్టీల నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. ఒకరికొకరు మాటలు తూటాలు పీల్చుకున్నారు. ఒకరికొకరు కవ్వింపు చర్యలకు దిగడంతో మాట పెరిగి గొడవకు దారితీసింది. నిజానికి కర్నూలు బనగానపల్లి లాంటి ఏరియాలు కొంచెం సున్నితంగా ఉంటాయి. అలాంటి చోట్ల ఇరు వర్గాలు ఒకరికొకరు ఎదురు పడితే గొడవలు జరగటానికి అవకాశం ఉంటుంది. అలాంటి చోట్ల ప్రచార సమయంలో ఇరు వర్గాలు ఒకరికొకరు ఎదురెదురు పడకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో
ప్రచారాన్ని నిర్వహించుకునే విధంగా రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇరు పార్టీల నాయకులు ఒకేసారి మార్కెట్ యార్డ్ దగ్గరికి రావడంతో గొడవ చోటు చేసుకుంది. పోలీసులు కూడా గొడవను అదుపు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ కూడా మనకి ఆ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఆమెను అక్కడ గొడవ జరుగుతున్న సమయంలో ఆమెను అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కార్యకర్తలు. ఆమె కూడా వాగ్వాదానికి దిగిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇరు వర్గాలు ఎదురెదురు పడడంతో వైసీపీ టీడీపీ ఇరు వర్గాలు ఎదురెదురు పడడంతో మార్కెట్ ఏరియాలో ఈ గొడవ చోటు చేసుకుంది. ఒకరికొకరు కర్రలతోనూ వెజిటేబుల్స్ ట్రేలతోనూ విసురుకుని మరి దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కొంతమందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే తమపై తమ కార్యకర్తలపై టీడీపీ దాడికి పాల్పడిందని వైసీపీ దాడికి పాల్పడిందని టీడీపీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. కాటసాని తనయుడు ఓబుల్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు.